శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగలపాడు గ్రామంలో బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు బర్ల శ్రీను అనే యువకుడిపై వైకాపా కార్యకర్తలు దారి కాసి ఒకేసారి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ఇనుప రాళ్లు కర్రలతో తనపై దాడి చేశారని బాధితుడు శ్రీను మీడియాతో తెలిపారు. అనంతరం బాధితుని తల్లి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు దొంగతనాలు దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. దాడి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేశారు సార్. బండి ఆపరట ఎందుకని అడిగితే దాడి చేసి కొట్టారు. అదే అందరు ఉండడంతో ఆడికి వదిలేశారు. లేకపోతే ఒంటరికి వస్తేలుగే కాదు సార్, ప్యానల్ తీసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? వాడి పని వాడిది, వాడి బతుకు వాడిది. ఒకరు ఊసు కూడా పాటాడు, ఒకరితో గొడవ కూడా ఆడడు. ఊరు గొడవలలో వాళ్ళు ఆడుకొని ఊరు బొల్లాలు దొంగలు ఆడుకొని మా బిడ్డలకు వచ్చాము, ఈ రోజు వచ్చాము చంపడానికి ప్రయత్నించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు అదే ఒంటరిగా ఎప్పుడు డ్యూటీ నుండి వస్తుంటారు రాత్రి 10కి అలాగే కదా దాడి చేసి చంపుతారు. మరి ఈ రోజు ఈదులో జనాలు ఉండడం సరిపోయింది, లేకపోతే చంపిస్తుందరు కదా. ఈ రోజు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేయడానికే రెడీగా ఉన్నారు. కొద్దిలోనే బాబు ప్యానల్ ఉన్నాయి సార్. ఆ ప్యానల్ పోయింది, 1 నిమిషం లేట్ అయినాయి. మేమందరం రాకపోతే పిల్లలకు చంపేసేవాళ్ళు. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చి, అక్క మీ అబ్బాయిని కొట్టి చంపదాని రక్క రా అంటే నేను పరిగెత్తి వెళ్ళాం. మా నాన్న నేను వెళ్ళేసరికి మరి ఎక్కడ ఫుల్గా దాడి చేస్తున్నారు రాడ్లతోని రాళ్ళతోటి. వైసీపీ పార్టీ వాళ్ళు సార్. దండస్ బాబీ, బర్ల యశ్వంత్, బర్ల యశ్వంత్, బమ్మిడి శ్యాము, మళ్ళీ కలిసిటి మణి, బర్ల పాపరావు, మళ్ళీ దొన్న సెక్రీ సార్. వీళ్ళు 6 దాడి చేశారు సార్. వాళ్ళు రాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మళ్ళా అబ్బాయికి ఇంకా బండి మీద వేసి కుమ్మేశారు సార్. దారిలో 5 రోజులు ఆపేసి వైసీపీ కార్యకర్తలు నన్ను ఆపడం జరిగింది. ఎందుకని ప్రశ్నిస్తుండడంతో వాళ్ళు రాడ్లతోనే దీంతోనే కొట్టడం చంపడానికి వచ్చారు సార్. అయితే ఊర్లో ఉన్న జనాలు గుమ్ముకోవడంతో నన్ను వదిలేశారు సార్.